మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. यार तो खत्म ही हो गया। हाँ? है ही नहीं उसमें। और फंसी हुई है ना कार में। यही बड़ी बात हो गई है। మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? అసలు మృతులు ఏ జిల్లా వాసులుగా గుర్తించారు? అప్డేట్స్ ఏంటి? కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన 12 మంది కూడా హైదరాబాద్ నుంచి ఒక మినీ బస్ లో కుంభమేళానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జబల్పూర్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో చూస్తే స్పాట్ లోనే 7గురు చనిపోయినట్టుగా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది గాయాలు కాగా వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇదంతా కూడా ఈ యొక్క బస్సుకు సంబంధించి పూర్తిగా ప్రయాణిస్తుండగా ఒక ట్రక్కు మార్గ మధ్యంలో అడ్డురావడంతో ఈ యొక్క పూర్తిగా ప్రమాదం చోటు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో మాత్రము 7గురు చనిపోయారు. వీరంతా కూడా నాచారం సంబంధించిన వ్యక్తులుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న పూర్తిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే కుంభమేళానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఇలా తమ ఇంటికి రాకుండా శవాలుగా వస్తున్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఈ విషయం పైన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కూడా కావట్లేదు. ఎందుకంటే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరుగా వినిపిస్తున్నారు. అయితే మిగతా వారిలో ఒక ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ప్రధానంగా అక్కడ జబల్పూర్ సంబంధించి వారి యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా అక్కడ ప్రభుత్వం కూడా కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అలాగే పవన్, మరి మృతులకు ఎలాంటి సహాయం అందే అవకాశం ఉంది? మృతుల కుటుంబాలకు ప్రజెంట్ మాత్రం దీనికి సంబంధించి మృతులకు ఎలాంటి సహాయం అనేది మాత్రం ఇప్పటికి ఇంకా ప్రకటించలేదు. అయితే ఒక ప్రమాదం పైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దీనికి అంటే ఎవరిది తప్పు ఉంది, అంటే మినీ బస్సుకు సంబంధించిన ట్రక్కు ఆ యొక్క ప్రమాదంలో ఎవరిది ఇందులో పూర్తిగా అంటే నిర్లక్ష్యం ఉందనే దానిపైన కూడా అటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వారికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. వీరంతా కూడా నాచరం సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే ఇంకా అక్కడ ప్రభుత్వం కూడా దీనిపైన అంటే మృతులకు సంబంధించి ఎక్స్గ్రేషియా కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలపైన ఇంకా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్. यार तो खत्म ही हो गया। हाँ? है ही नहीं उसमें। और फंसी हुई है ना कार में। आदमी कौन है? यही बड़ी बात हो गई।